హాయ్ అండి. ఉదయాన్నే లేచేసరికి అన్ని పేపర్లను చింపేసిద్ది డస్ట్‌బిన్‌లో. ఇంకా ఈరోజు చాలా తక్కువ. ఒకరోజు చెప్పులు కొరికేసిద్ది, బట్టలు ఏదైనా ఉంటే చింపేసిద్ది, ఆటి మీద పడుకుంటది. ఆ దండం మీద ఏదన్నా బట్టలు ఉంటే అన్నీ తీసేసిద్ది. ఇక అలా అన్నీ బాగా ఆటలాడి ఆడి ఆడి అలసిపోయి ఇలా పడుకుంటది. ఇక హాయిగా నిద్రపోయిద్ది పొద్దున్నే లేచేసరికి. కానీ వీటికన్నా నాటు కుక్కలు ఉంటాయి కదండీ, అవి చాలా బెస్ట్. తెలివిగలవి. వీటికి వ్యాక్సిన్లు కావాలి, అన్నీ కావాలి. అసలు చాలా వీటికి అంత అలర్జీ ఉండదండి, తెలివి ఉండదు. వాటికి నాటుకుక్కలు బాగా తెలివి. అది అంతకుముందు నేను ఎక్కువ అయ్యే పెంచేదాన్ని ఎప్పుడు. కానీ మా అబ్బాయి గొడవ చేశాడు, ఏదో ఇది కొంటే దీనికి ఏదో పిల్లలు పడతాయి, ఈ పిల్లల్ని అమ్ముకోవచ్చు అని ఏదో మా అబ్బాయి ఇసికిచ్చి వద్దు నాన్న అన్నా కానీ ఇసికిచ్చి కొనిపించాడు. ఇక ఏం చేస్తాం, ఈ కాలం పిల్లల గురించి తెలిసిందేగా. వాళ్ళు వద్దంటే కొనిపెట్టకపోతే ఏం జరిగిద్ది, ఎట్ట గొడవలు అవుతాయో. ఇక తప్పనిసరి అయ్యి కొన్నానండి. ఏం చేస్తా, ఏం చేయలేకపోతున్నా. ఎవరికైనా ఇవ్వాలన్నా ఎవరు తీసుకోవట్లా. చిన్నపిల్లలు అయితే తీసుకుంటారు కానీ పెద్దదాన్ని అయితే తీసుకోలేకపోతున్నారు ఎవరు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది దీంతో. ఇది కనుక ఎవరైనా తీసేసుకొని తర్వాత పిల్లలు పుట్టినాకన్నా అన్నీ పిల్లలతో కలిపి మొత్తం కలిపి అమ్మేస్తాను, ఎవరికొకరికి అమ్మేస్తాను ఒకేసారి. అప్పుడు ప్రశాంతంగా ఒక నెల 2 నెలలు ప్రశాంతంగా ఉండి అప్పుడు నాటు కుక్కను తెచ్చుకొని పెంచుకుంటా.